పార్ట్ 1 లో మనం చూసాం పుల్వామా దాడి తర్వాత పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో. పార్ట్ 1 చూడకపోతే కింద లింక్ పెట్టాను చూడండి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత సరిహద్దులో హై టెన్షన్ పెరిగింది. 2019 ఫిబ్రవరి 27 పాకిస్తాన్ 10 F-16 విమానాలు భారత్ గగనతలంలోకి వచ్చాయి. అదే సమయంలో మన దేశాన్ని కాపాడేందుకు ఆకాశంలోకి ఎగిరిన ఒక యోధుడు, అతని పేరే అభినందన్ వర్తమాన్. తన MiG-21 తో పాకిస్తాన్ F-16 విమానాలని వెంబడించి మరీ కూల్చేశాడు. దాని తర్వాత MiG-21 లో మంటలు వ్యాపించాయి. దాంతో విమానం భూమి వైపు వేగంగా పడిపోతున్న ఆ క్షణంలో అభినందన్ వెంటనే ఆ విమానం నుంచి ఇజెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత పారాషూట్ సాయంతో సురక్షితంగా కిందకి దిగాడు. సో దిగిన తర్వాత అక్కడున్న స్థానికులు చూసి వెంటనే చుట్టుముట్టారు. ఆ సమయంలో అభినందన్ ఇది ఇండియానా పాకిస్తానా అని అక్కడున్న స్థానికులను అడిగితే అందులో ఒకడు తెలివిగా ఇండియా అని చెప్తాడు. దాంతో అభినందన్ భారత్ మాతాకి జై అని అరుస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని ఒకేసారి అరుస్తారు. అప్పుడు అర్థమవుతుంది అభినందన్కి నేను దిగింది పాకిస్తాన్ లో అని. సో అక్కడ నుంచి బయట పడడానికి గన్ తీసుకొని గాల్లో కాల్చి అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. అయినప్పటికీ మన ఇండియన్ బోర్డర్ రాకపోవడంతో అక్కడ దగ్గరలో ఉన్న చెరువులోకి దూకి తన దగ్గరలో ఉన్న డాక్యుమెంట్స్ ని చెరువులో కలిపేసి మరికొన్నిటిని అతని నోటితో మింగేశాడు. ఎందుకంటే ఆ పేపర్లు శత్రువులకు చిక్కకూడదు. కానీ పాకిస్తాన్ సైన్యం అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుంది. దీనికి భారత్ రెస్పాండ్ అవుతూ జెనీవా ఒప్పందం ప్రకారం ఏ యుద్ధ ఖైదీని వేధించకూడదు, అలాగే బెదిరించకూడదు కూడా. సో అభినందన్ ని సురక్షితంగా విడుదల చేయాలని భారత్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. దాంతో పాకిస్తాన్ పార్లమెంట్ లో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఇప్పటికే మన దేశంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉందని, ఈ సమయంలో మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే యుద్ధానికి దారి తీయొచ్చని చెప్పాడు. యుద్ధం జరుగుతుందని భయం పెరిగి దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం శాంతి సాంకేతికంగా అభినందన్ ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. మార్చి 1, 2019 రాత్రి వగా అటారీ సరిహద్దు వద్ద అభినందన్ ని తిరిగి భారత్ లో అడుగు పెట్టాడు. ఇది కేవలం ఒక పైలట్ కథ కాదు, మన దేశ గౌరవం కోసం జరిగిన ఒక పోరాటం. జై హింద్, జై భారత్.